తండ్రి ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్న బిడ్డలందరికీ ఉద్యోగాలను కల్పించండి. ఏ మార్గంలో తండ్రి మా యోగ్యత లేదు, మా జ్ఞానం కాదు, ధనము కాదు చేసేది తండ్రి, మీరే కార్యం చేసిన సాక్షిగా అయినా నీకు వందల స్తోత్రాలు అంటారు. ఒక బిడ్డ యోగ్యత స్తంభములుగా పడుకుని మనసును మార్చండి. ఇవేపి తిప్పుకుంటే ఆయన మనుషులు మార్చుతారు కదండి, హృదయాలు తిప్పుకుంటే కదండి. మీరు ఏర్పాటు చేసిన పక్షులు తాపం చేయాలి. అనేక మంది మార్చుకున్నారు, మలుచుకున్నారు. నాయన అర్హతకుంది నాయన, అనేకమైన పాపాలు చేసే వారు మార్చుకున్నారు. దేవుని సేవలు వాడుకుంటున్నారు. అట్టి కార్యాన్ని బిడ్డబడ్డం చేయండి. నీకు వందనములు స్తోత్రములనైనా పది బిడ్డ ఆరాధన క్షమించమని అడుగుతున్నాను. ఆయన ఇదో ప్రభావ ఈ రోజునైనా వాళ్ళ పశువులు అంటించడం కృప చూపించండి. ఏ స్థలంలో అంటించాలి, ఏ స్థలంలో అంటిస్తే ఆ బిడ్డలనైనా స్వచ్ఛతగా స్వతంత్రంగా వచ్చుతున్నారు. ఆ కార్యం జరిగింది. నీకు వందనములు స్తోత్రాలు. పని చేయడానికి యోగ్యత, అటు యోగ్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దైవ విషయం మహాసభ వాళ్ళ కోసం ఈరోజు ఆయన ఆయా గ్రామాల్లో ఆయన గొడవలు కట్టించాడు. మీరే నాయన పిల్లలు తోడుగా అయినా నీకు స్తోత్రం. ఆయన మీ ఆత్మశాన్ని నడిపించారు. విజ్ఞాపన చేయించుకుంటున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. అనేక మంది త్వరలో ప్రజలు నడిపించుకుంటారు. వచ్చిన వారందరూ జీవించి ఆశ్రయించారు. నీ కృపతో భద్రపరచండి. ఆయన నీ హస్తంతో నడిపించండి. చేయబట్టి ప్రభావం మేము పట్టుకుంటే మేము వదిలేస్తాము, కానీ మా చెయ్యి మీరు పట్టుకుంటున్నాము. మీరు పట్టుకుంటే మేము ఎడవలో ఎడబాయిందంటే నీకు వందరం రోజుతో ఆనంద సభలు జరుగుతున్నారు. సహాయం చేశారు. అలాగే ఎవరి సభలైనా నమ్మకాలైనా విస్తారాలను వచ్చాయన బిడ్డకు సాయం చేశాడు. అదనంగా ఉద్యోగం ఉన్న ఆ యొక్క విధానం దీవించే ఆశీర్వదించారు. ప్రభా అక్కడ వార్తలు చాకాల ప్రభావ సహాయం చేయండి. మండలం అంతా నేను ఊరేగించారు. సహాయం చేయండి. మీ 3 రోజులైనా ఘనమైన సభ జరిగించారు. ఆశపడడం ప్రభావ సహాయం చేయండి. రెండేపేట మండలం, రాజానగర మండలం, ఆయన రంగపేట మండలం ప్రజలందరూ ఏకం చేసిందంటే వందలాది మందితో ప్రభావం మీ సభలను ఘనముగా జరిగించినట్టు చూపించండి. ఆయన విస్తారమైన సహాయం చేయండి. ఈ పని చేయడం ఆసక్తి ఉన్నది. ఆయన ఆసక్తి ప్రాణాన్ని తృప్తిపరచండి. బలములో ఉండే, శక్తిలో ఉండే, జ్ఞానంలో ఉండే, మహోన్నతుని విద్యాన్ని సంవత్సరముగా నామకరణం చేసి గొప్ప బదులు మాకు వినిపించండి. మర్మమైన మాటలు మాకు వినిపించండి. అయినా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం. నీ ఆత్మతో నడిపించండి, పరిశుద్ధ ఆత్మచేత నడిపించండి. నీకు వందనాలు. శక్తి లేని వారు, ఆత్మ లేని వారు మీ ఆత్మను మామే తెచ్చేసేయండి. ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నారు. మీ ఆత్మ దయచేసేయండి. నీకు వందనాలు. నమ్మకంగా పరిచయం, నమ్మకంగా స్థుతించినట్టు, కనపరచటట్టు, ఊరేగించినట్టు అయినా మేము స్థిరపడి సిద్ధపడి ఉన్నాము. సహాయం చేసి ఆయన తాను రాసించిన సేవ తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి. ఆయన నీకు వందరూ ఆయన నేను ఎత్తి చూపించాలని, నేను కనపరచాలని, నేను మైపరచాలని ఆయన ఆశతో ఉన్నాను. వారికి అందరూ సృష్టికర్తవని ఇక అసాధ్యమని ఆయన ఈ లోక శ్వాసత్వమని శ్వాసత్వ మీద పరోగమని ఆయన ఆయా ప్రజలకు తెలియపరచాలని, ఆయా ప్రజలకు వినిపించాలని ఆశపడుతున్నప్పుడు తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి. ఆయన వాహనాలు ఇచ్చారండి. అన్ని వాహనాలు సక్రమంగా నడిపించగలుగుతాయి. వీరు చూపిస్తారు. ఎన్నో ప్రమాదాలు, ఆటలు, టెక్కలు తీసివేసి వాహనాలు నడిపిస్తున్నారండి. ప్రభా అక్కడ ప్రియంతో తండ్రి వాహనాలు నీ కృపతో నడిపించమని అడుగుతున్నాను. నీకు వందనములు స్తోత్రములు అయినా తండ్రి. ఇంకా ప్రార్థన చేస్తున్నారు. మా ప్రార్థన ఆలకించండి. మా మనవులు రండి, మా ప్రార్థన ఆలకించండి.
నీకు వందనములు స్తోత్రములు నాయన. 3 మందిరములు ఇచ్చిన ఆయన మీరు కనపరుచుకున్నారు తండ్రి. 4వ మందిరం నిర్మాణంలో ఉండగా మీరే సహాయం చేయండి. 60 మంది నిలుచున్నారు బాబా. పరిచూసిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీరు తోడుగా ఉండి నడిపించున్నారు ఆయన. మీకు వందనములు తండ్రి. విస్తారమైన ఖర్చు సహాయం చేయండి. నేను ఎవరు వేపించేది చాపము తండ్రి. నీ వేపింది ప్రభావం ఆ చేతులు వేపి చాపము తండ్రి. ఆకాశంలో వెళ్తున్నాయి సహాయం చేయండి. ఆయన నీ మందిరికి కావాల్సిన ధనం వీటిని సమకూర్చండి ఆయన. ఇల్లు సమకూర్చో ఆయన. బట్టలు సమకూర్చో. పరివారం సమకూర్చో. పని జరిగించుకుంటున్నారు. మందిరానికి ఆయన కొలయ రావాలి కృప చూపించండి. మందిరానికి కరెంట్ రావాలి కృప చూపించండి. అన్ని కార్యాలు జరిగించండి ఆయన. ఇబ్బందులు రాకుండా ఆటంకం రాకుండా నామంలో అక్కడ ఆయన మీరు రక్షణ కంచి వేయగలుగుతుంది. ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ హృదయంలో వాయిద్యపరచండి, సంతోషపరచండి ఆయన. అడ్డలు ఆటంకాలు తీసివేసి నీకు వందనములు స్తోత్రములు. జరగబోయే కార్యక్రమాన్ని మీ మాటలు చెల్లించుకోవాలి. ప్రతి ప్రార్థన మీరు ఆలోచించి మీరే మహిమగా యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవే అని నామేగా యేసు నాదు. నీవే అని నీవే మార్గము. నీవే సాధ్యము. నీవే మార్గము. నీవే సాధ్యము. నీవే జీవము. నీవే సర్వము. నీవే అని నామేగా యేసు నాదు. నీవే అని నామేగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన విజ్ఞాపన చేసిన సమయం. రెండో ప్రార్థన చేసుకుంటుంది. మహోన్నతుడ సకల స్తోత్రములు నాయన. దేవ తండ్రి, నేను గడిచిన సంవత్సరం తండ్రి సజీవ రెక్కలకి దాచి తండ్రి కాచి తండ్రి మమ్మల్ని కాడి కాబట్టి నీకు అనేక స్తోత్రములు నాయన తండ్రి. దినములు తండ్రి నేను ఆరాధించే కృపను బాగా దయచేసినందుకు నీకు అనేక వందనములు స్తోత్రములు నాయన తండ్రి. పలగడి గ్రామం తండ్రి తండ్రి అనేక జనాంగాన్ని తండ్రి నీ మందిరంలో వాడుకుంటున్నందుకు నీకు అనేక స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరూ తండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి నీ మందిరంలో తండ్రి నిన్ను ఆరాధించే కృపను దయచేసి తండ్రి వచ్చిన వారందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించండి. యేసయ్య నీకు వందనములు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరు తండ్రి ఏ అవసరతలు తండ్రి ఏ అవసరతల కోసం వస్తున్నారు తండ్రి వారి అవసరతలను తీర్చండి. యేసయ్య రోగులను స్వస్థపరచండి. యేసయ్య నీకు వందనములు స్తోత్రములు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి ఆ మందిరంలో వాడేటట్టు తండ్రి కృప దయచేసి. యేసయ్య నీకు వందనములు స్తోత్రములు నాయన తండ్రి. రంగంపేట సాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి నాయన తండ్రి. సాలను లేవనెత్తండి. యేసయ్య నీకు వందనములు స్తోత్రములు నాయన తండ్రి. ఎవరు తండ్రి ఇందువల్ల రాలేకపోతున్నారో తండ్రి నాయన తండ్రి మేమైతే ఎరువు తండ్రి నాయన అన్నీ తెలిసిన దేవుడు యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు రావాల్సిన వారందరినీ తండ్రి ఎందుకు రాలేకపోతున్నారు తండ్రి వారందరినీ తండ్రి తిరిగి తండ్రి ఈ మందిరంలో తండ్రి నిలబెట్టుకుని తండ్రి నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు నాయన. వచ్చిన ప్రతి రోగస్తుని తండ్రి స్వస్థపరచండి. యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు ఎవరు ఏ అవసరతలు ఉంటున్నారో తండ్రి వారి అవసరతలన్నీ తీర్చి తండ్రి
నాయన తండ్రి స్వస్థపరచండి ఏసయ్యా, మీ మహిమతో తండ్రి గణపరచండి ఏసయ్యా, నీకు వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి గర్భఫలం కోసం వచ్చిన వారికి తండ్రి గర్భఫలాన్ని దయచేయండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఎవరైతే తండ్రి ఉద్యోగం కోసం ఆశపడి తండ్రి నీ దగ్గర తండ్రి విన్నవించుకుంటున్నారు తండ్రి, వారి విన్నపం తండ్రి నెరవేర్చండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి నాయన తండ్రి ఈ మందిరంలో తండ్రి ఈ సాలలో తండ్రి వాడబడే కృప దయచేయండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి నాయన తండ్రి నీ మందిరంలో వాడబడే కృప దయచేయండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఎల్లవెల్లి గ్రామంలో తండ్రి నూతనంగా ఇచ్చినట్టు మందిరం తండ్రి బట్టి తండ్రి నీకు అనేక వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఆ మందిరంలో కావాల్సిన తండ్రి అవసరతలు తీర్చండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఏదైతే అవసరం ఉందో తండ్రి అవసరతలు అన్నీ తండ్రి తీర్చి తండ్రి మీ మహిమతో తండ్రి నాయన తండ్రి త్వరగా తండ్రి ఆ మందిర నిర్మాణం పూర్తయ్యేటట్లు తండ్రి నాయన చేయండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి నాయన తండ్రి ఆ మందిరంలో తండ్రి వాడబడేటట్లు తండ్రి నాయన మీ యొక్క కృప దయచేయండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఆ మందిరం చుట్టూ తండ్రి నీ దేవలోకలు కాపుదలు పెట్టండి ఏసయ్యా. నాయన తండ్రి ఆ మందిరం అవసరతలతో ధన సహాయాన్ని అందించండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి సాగుబడి మందిరం తండ్రి లేవనెత్తండి ఏసయ్యా. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తండ్రి ఆ మందిరంలో వాడబడేటట్టు తండ్రి నాయన నీ కృప దయచేయండి ఏసయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి దీవించి ఆశీర్వదించండి ఏసయ్యా. మందిరాన్ని విశాలపరచండి ఏసయ్యా, నాకు వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి అనేక జనాంగంతో తండ్రి ఆ మందిరం తండ్రి నిండి తండ్రి ఏసయ్యా అనేక జనాంగములు వాడుకుంటే ఇస్తున్నాము బట్టి బ్రతనాడుతున్నాను తండ్రి ఏసయ్యా, నీకు వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి అలాగే తండ్రి గన్నవరంలో తండ్రి జరగబోవు తండ్రి మహాసభలు తండ్రి ఘనముగా జరిపించుకుని ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఆ 3 దినములు తండ్రి ఏసయ్యా మీ యొక్క సజీవ రెక్కల కింద తండ్రి వచ్చిన వారందరినీ దాచండి, కాచి కాపాడండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. వాతావరణం తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి ఏసయ్యా, కరెంటుని మీ ఆధీనంలో ఉంచుకోండి ఏసయ్యా. నాయన తండ్రి ఆ సభలకు కావలసిన ధన సహాయం తండ్రి అందించండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. వచ్చిన వారందరూ కూడా తండ్రి తిరిగి తండ్రి మరణ తండ్రి వారు కృపలకు చేరుకునే కృపను దయచేయండి ఏసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మీ ఆశీర్వాదంలో నింపి తండ్రి మరలా తిరిగి గృహంలో చేరుకునే కృప దయచేయమని యేసునామం బట్టి బ్రతనాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. నా యేసయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభు ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి నాయన ఈ 7 ప్రార్థనలకు తండ్రి నాయన ఆకాశము నుంచి నా తండ్రి ఈ గుడారములకు దిగి వచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన మమ్మల్ని చూచుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నా తండ్రి నా ప్రభు ఈ ప్రార్థన సాలను బట్టి ప్రభు తండ్రి నాయన ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక తండ్రి నాయన
ఈ ప్రార్థన సాలను ప్రభు నా తండ్రి వృద్ధిలోకి తీసుకురమ్మని అడుగుచూ ఉన్నాము తండ్రి. అనేకమైన ఆత్మలతో తండ్రి నాయన వెలుగుతో నింపమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక తండ్రి, మీరే నా తండ్రి ఆత్మలను రక్షించుకోండి ప్రభు. ఈ రంగపేట మండలం అంతయు ప్రభు నా తండ్రి నీ దగ్గరికి వచ్చే భాగ్యములు తండ్రి నాయన ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు తండ్రి నాయన రోగములతోనూ బాధలతోనూ ప్రభు నా తండ్రి నాయన బాధపడుచూ ఉండగా తండ్రి నాయన నిన్ను చూడలేక నా తండ్రి నా యేసయ్యా నా తండ్రి ఇంటి దగ్గరే ఉంటున్నారయ్యా నాయన. నాయన అటువంటి బిడ్డలను తండ్రి నాయన వెతికి రక్షించుకోండి అయ్యా నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ప్రతి బిడ్డని నామములు స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఈ రంగపేట మండలములకు గండేపల్లి మండలములకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నైనా ఏ బిడ్డను కూడా ప్రభు నశించిపోకూడదయ్యా. నీ రాకడకు సిద్ధపడుటకు తండ్రి నాయన నిన్ను చూసే భాగ్యములు తండ్రి నాయన ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా నా తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నీ రాకడకు సిద్ధపడే బిడ్డలుగా తండ్రి నాయన మీరే సిద్ధపాటు చేసుకోండి ప్రభు నాయన. నాయన మేము పిలవగా ఎవరు రారు కనుక ప్రభు తండ్రి మీరే పిలుచుకుని ప్రభు నా తండ్రి ప్రతి బిడ్డని ప్రభు తండ్రి నీ రాకడకు సిద్ధపరచమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నాయన ఈ సాలను ప్రభు దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన. ఎందరో బిడ్డలు నా తండ్రి సాతాను బంధకములకు తండ్రి బందీ అయిపోయి ప్రభు నీ దగ్గరికి రావాలనుకున్న ప్రభు రాలేకపోవచ్చు ఉన్న బిడ్డలకు తండ్రి నాయన విడుదలను దయచేయండి అయ్యా నా తండ్రి నాయన. సాతాను బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభు నాయన ఆ బిడ్డలను నిన్ను చూసే భాగ్యములు దయచేయండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు నాయన. ఎందరో బిడ్డలు ప్రభు తండ్రి బంధకములకు బందీ అయిపోయి ప్రభు తండ్రి రాలేకపోవచ్చు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలకు తండ్రి నాయన ఆ సాతాను బంధకముల నుంచి తండ్రి యేసు నామములో విడుదలనివ్వండి ప్రభు నాయన. మీకు వందనములు, స్తోత్రములు ప్రభు నా యేసు. నీకు వందనములయ్యా. అలాగే నా తండ్రి నా యేసయ్య నా తండ్రి పలకడి మందిరములు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆ గ్రామమునకు నాయన మీరు వెలుగై ఉండండి ప్రభు నాయన. మందిరములు కట్టించుకున్నారు ప్రభు ఎందరి బిడ్డల కొరకు ప్రభు నా తండ్రి నాయన మందిరమును నా తండ్రి ఏర్పాటు చేస్తావయ్యా నా తండ్రి నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు నాయన. ప్రతి బిడ్డ ప్రభు నీ నామములు వెలుగెత్తి ప్రభు నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ పల్లకడి గ్రామమునకు దయచేయండి ప్రభు నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు రక్షణ భాగ్యము లేక ప్రభు నాయన ఎందరో బిడ్డలు ఉన్నారు ప్రభు ప్రతి బిడ్డకి రక్షణ భాగ్యములు కలిగించండి ప్రభు నాయన. బైబిల్ మిషన్ మందిరములు తండ్రి రక్షణ పొందే భాగ్యములు తండ్రి ఆ పల్లకడి గ్రామమునకు దయచేయండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు నాయన. ఎందరో బిడ్డలు ప్రభు నాయన నా తండ్రి నిన్ను ఎరగని బిడ్డలు ప్రభు తండ్రి ఆ పలకడి గ్రామంలో ఉండి ఉంటారు ప్రభు తండ్రి. అటువంటి బిడ్డలను ప్రభు నాయన నీ బైబిల్ మనుషులకు నడిపించుకోండి అయ్యా నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు నా యేసు. నీకు వందనములయ్యా. అలాగే నా ప్రభు నా తండ్రి నాయన ఎలమెలి గ్రామంలో నా తండ్రి స్థలమును చూపించిన దేవుడము తండ్రి నాయన. ఇదిగో ప్రభు అక్కడ మందిరము తండ్రి మరణాత మహిమ మందిరముగా నా తండ్రి నామకరణం చేసుకున్న దేవుడము గనుక ప్రభు అక్కడ బైబిల్ మిషన్ మందిరమును తండ్రి మరణాత మందిరమును ప్రభు మీరు ఏర్పాటు చేసుకోండి ప్రభు నాయన. అక్కడ కావలసిన పరికరములను దయచేయండి అయ్యా. పరివారం దయచేయండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. ఎక్కను ప్రభు నా తండ్రి ఏ పని ఉన్నదో ప్రభు సమస్తములు చూచుచున్న దేవుడవు గనుక ప్రభు ప్రతి పనిని నా తండ్రి పూర్తి చేసుకుని ప్రభు నాయన ప్రతిష్ఠ దినమును ప్రభు మీరు ఏర్పాటు చేయయ్యా నాయన. నీ బైబిల్ మిషన్ మందిరం కావాలని ప్రభు ఆ ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి ఎన్ని కుటుంబాలైతే ప్రభు నీ కోసం ఎదురు చూచుచూ ఉన్నారు ప్రభు ఆ బిడ్డల కొరకు నా తండ్రి మరణాత మందిరమును తండ్రి మీరు త్వరగా కట్టించుకుని ప్రభు
అక్కడ ప్రతిష్ఠిత దినమును ప్రభువా నా తండ్రి ఏర్పాటు చేసుకుని తండ్రి నీ సేవకునికి బయలుపరచండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఏ బిడ్డలు వచ్చినా తండ్రి అక్కడ ప్రతిష్ఠింప చేయాలో ప్రభువా అటువంటి యాజకులను సిద్ధపాటు చేయండి, వారికి సమయమును సమకూర్చండి ప్రభువా. నాయనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయనా నీకు స్తుతులయ్యా స్తోత్రములు తండ్రి. అక్కడ కావలసినవన్నీ సమకూర్చండి ప్రభువా. ధనము లేకపోయినను ప్రభువా నా తండ్రి అక్కడ మందిరములు కట్టమని ప్రభువా మీరు నాయన చూపించారు కనుక తండ్రి మీరే ధనమును సమకూర్చండి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరే నా ప్రభువా అన్నీ ఏర్పాటు చేయండి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి సోమరకోట మందిరమును దీవించి ఆశీర్వదించి ప్రభువా నా తండ్రి అక్కడ విశాలపరచండి, మందిరమును విశాలపరచండి ప్రభువా. అక్కడ నా తండ్రి నీ చిత్తమును ప్రభువా ఏమి జరగనై ఉన్నదో ప్రభువా నా తండ్రి మీ చిత్తమును జరిపించుకుని ప్రభువా స్థలమును సిద్ధపాటు చేయయ్యా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభువా నేను అక్కడ నీ వార్తలు లేక ప్రభువా నా తండ్రి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా మారుటకు తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసుకోండియా. శుక్రవార దినమందు ప్రభువా నాయనా నా తండ్రి 7 మెట్ల ధ్యానమును తండ్రి మీరు ఏర్పాటు చేసుకోండియా. మేమైతే ఏర్పాటు చేయలేము కానీ ప్రభువా మీరు ఏర్పాటు చేసుకుని ప్రభువా అనేకమైన బిడ్డలను నడిపించుకుండియా. అక్కడ ప్రజలు ప్రభువా మీరు అక్కడికి సిద్ధపడే భాగ్యములు తండ్రి నాయన సోమరకోటలో ఉన్న ఆ ప్రజలకు దయచేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ నీ దగ్గరికి నడిచే భాగ్యములు దయచేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలా ఉన్నా తండ్రి గన్నవరంలో జరుగుతున్న తండ్రి 3 దినములు ప్రభువా నాయన 29, 30, 31 తారీఖుల తండ్రి నీ సభలను ఘనముగా జరిపించుకోండి, నీ మహిమార్థమే జరిపించుకోండి అయ్యా. నాయన 3 దినములు ప్రభువా నాయన మీరు వాతావరణమును తండ్రి నాయన మీ ఆధీనంలో ఉంచుకుని ప్రభువా అక్కడికి వచ్చే ప్రజలకు తండ్రి ఎటువంటి నా తండ్రి ఇబ్బందులు లేకుండా ప్రభువా మీరే మహిమార్థమే తండ్రి అక్కడ సభలను జరిపించుకోమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలా ఉంది నా తండ్రి ఈ నాయన ఈ సాలను ప్రభువా నాయన మీరు నా తండ్రి మీ కనులారా చూసి ప్రభువా నాయన మీరే నా తండ్రి ఈ నాయన ఇరేపేట మండలంలో తండ్రి ఈ సాలను ఎత్తి చూపమని అడుగుచూ ఉన్నాము అయ్యా. నాయన నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. నాయన ఎందరో బిడ్డలు వచ్చి ప్రభువా నాయన నీ మేలులు పొందుకుని ప్రభువా నిన్ను మర్చిపోయి ఉన్నారు ప్రభువా. అటువంటి బిడ్డలకు తండ్రి నాయన విడుదలనిచ్చి ప్రభువా తిరిగి నీ దగ్గరికి వచ్చే భాగ్యములు తండ్రి నాయన బిడ్డలకు దయచేయ్యా. కొత్త ఆత్మలను తీసుకువచ్చే భాగ్యములు తండ్రి నాయన ప్రతి బిడ్డకి కలగజేసి ప్రభువా కొత్త ఆత్మలను నడిపించుకోండియా. ఈ నూతన సంవత్సరములు తండ్రి కొత్త ఆత్మలను అడుగు పెట్టే భాగ్యములు తండ్రి ఈ ప్రార్థన సాలకిమ్మని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభువా సమస్తమును చూచుచున్న దేవుడు కనుక తండ్రి ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చండి ప్రభు. ఏ బిడ్డ ఏ అంశము పట్టుకుని ప్రభు నీ దగ్గరికి వచ్చి ఉన్నారు ప్రభు నాయన ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చి ప్రభు నాయన ప్రతి బిడ్డకి ప్రతి కార్యము చేయడయ్యా. ప్రార్థన సహాయం కోరిన బిడ్డలకు కూడా ప్రభు మీరు నా తండ్రి ఆ బిడ్డలను నడిపించుకోండియా, మీ దగ్గరికి నడిపించుకోండియా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి నీ దగ్గరికి వచ్చి మోకరించుకుని ప్రార్థన చేసుకునే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరో బిడ్డలు ప్రభువా ఉద్యోగముల కోసము తండ్రి ఎదురు చూచుచూ ఉన్నారయ్యా. ఆ బిడ్డలకు ఉద్యోగములను దయచేయ్యా. నాయన ఎందరో బిడ్డలు ప్రభువా తండ్రి నాయన ఉపాధి లేక ప్రభువా నా తండ్రి నా యేసయ్య బాధపడుచున్న బిడ్డలకు తండ్రి మీరు ఉపాధిని కల్పించండియా. నేను నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. యేసు గారి యొక్క కుమారునికి ప్రభువా నాయన
నా తండ్రి హైదరాబాద్లో ఉండగా ప్రభా ఆ బిడ్డ తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూచు ఉన్నాడయ్యా. నేను ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభా. వారి పక్షముగా ప్రార్థించు ఉన్నాము తండ్రి. ఆ బిడ్డలకు కార్యము చేయయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. అలాగే ఎందరో బిడ్డలు ప్రభా తండ్రి ఉద్యోగములు లేక తండ్రి బాధపడుచున్న బిడ్డలకు తండ్రి నాయన మీరే నా తండ్రి నాయన బిడ్డలకు ఉద్యోగములను ఇప్పించమని అడుగుచు ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ సాలకు వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. మహిమతోనూ ఘనతతోనూ ప్రభు ఆ బిడ్డలకు ఆశీర్వాదములు ఇవ్వమని నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు పరిశుద్ధులను విభవముగా మన మధ్య మసలుచు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుగా నాకేమీ కుదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుగా నాకేమీ కుదువా నాదుడుండా. మహాపురుషులను గర్భనిద్రమని కాచి కాపాడి వాగ్దానం ఇచ్చినట్టు కానీ వందనముల స్తుతుల స్తోత్రములు కూడి వచ్చిన దీవించండి ఆశీర్వదించండి. ఎవరైతే ఏ అంశం పెట్టుకుని వస్తున్నారో అంశంలో నీకే స్తుతులు స్తోత్రములు. వ్యాధి బాధల అంశం పెట్టుకుని వస్తున్నారు వారి వ్యాధి బాధ తీసండి నీకే స్తుతులు. గర్భం కోసం తండ్రి వారి గర్భం దయచండి నీకే స్తుతులు స్తోత్రములు దేవా. అపరబాధల కోసం వస్తున్నారు తండ్రి ప్రభావాలు తీసేసి నీకే స్తుతులు స్తోత్రములు. అలాగే తండ్రి ఉద్యోగం కోసం వస్తున్నారు తండ్రి ఉద్యోగం దయచండి నీకే స్తుతులు స్తోత్రములు. అలాగే తండ్రి ప్రభావ బైబిల్ మిషన్ సభను దీవించండి ఆశీర్వదించండి దేవా. అసంభవము కర్మలు జరిగించండి మీరే సహాయం దయచండి నీకే స్తుతులు స్తోత్రములు దేవా. పరికరమైన దీవించండి సామగ్రమైన దీవించండి దేవుడు నీకే స్తుతులు స్తోత్రములు. పంగడపడంలో దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన ప్రజలను తెచ్చుకోమని యశపడతాడు మమ్మ తండ్రి. ఆమేన్. నీ మనసు కావలసిన వెళ్ళ కనబడగలవు. అడిగిన వాణిచ్చి వేయును తండ్రి ఇచ్చి వేయును తండ్రి గనుగా నాకేమీ కుదువా నాదుడుండా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తవైన దేవా, సర్వము నీదై ఉన్నప్పటికీ నీ ప్రభువా నాయన మా కొరకును తండ్రి నీవు మానవ రూపము దాల్చి తండ్రి ఈ లోకములోనికి రీతినిగా దిగి వచ్చినటువంటి దయనీయుడవైన తండ్రి నీకు వందనాలయ్యా. మీకే ప్రణతులు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి.
అయ్యా మీరిచ్చినటువంటి ఈ జీవమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా 2025 సంవత్సరమును అయ్యా మీరు మాకు దానముగా ఇచ్చిన తండ్రి. అయ్యా నాయన సంవత్సరం అనే దయా కిరీటములోనికి మమ్మలను నడిపించిన అయినా తండ్రి 2024వ సంవత్సరంలో ప్రభువా అయ్యా నాయన మాపై నుంచి తండ్రి ఎన్నో కష్టములను తండ్రి, ఎన్నో శాపగ్రస్తమైనటువంటి స్థితులను తప్పించిన దేవా మీకు వందనాలయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. 2024వ సంవత్సరం అంతయు ప్రభువా మమ్మలను నీ కాపుదలలో ఉంచావు తండ్రి. ఎన్నో కీడులను తండ్రి నాయన కష్టకాలమును నష్టకాలమును తొలగించిన దేవుడవు తండ్రి. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. 2024వ సంవత్సరంలో తండ్రి ఎన్నో అంశములు నీ పాదాలు యొద్ద పెట్టి ప్రార్థించాము తండ్రి. అయ్యా నాయన మీకు ఇష్టమైనవి మీ చిత్తములో ఉన్నవి ఎన్నో జరిగించిన దేవుడవు తండ్రి. పొందుకోలేనటువంటి అంశములను ప్రతి ప్రభువా నిరీక్షణ గలవారమై తండ్రి నీ వైపు చేతులెత్తుతూ ఉండగా ప్రభువా మా సమస్త అంశములకు నెరవేర్పును దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభువా ఎన్నో అక్కరలను తండ్రి మీ యొద్ద పరచి ఉన్నాము తండ్రి. నాయన మా అక్కరలు తీర్చు మానవు నీవనే తండ్రి. నాయన ఈ లోకములోని వారి తండ్రి నాయన మా అవసరములు తీర్చలేరు గాని తండ్రి పరలోకములో నుండి ప్రభువా నీ దృష్టి ఉంటే, నీ ఆజ్ఞ ఉంటే సమస్త కార్యములను నెరవేర్చుగల దేవుడవని ప్రభువా నమ్ముతూ నీ యొద్దకు వస్తూ ఉండగా ప్రభువా నాయన జరగని వాటిని ప్రభువా జరగవలసిన వాటిని తండ్రి కావలసిన వెళ్ళయు ఇచ్చువేయు దేవుడవని ప్రభువా నిన్నే నమ్ముకొని నీ వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేయని దేవుడవు ప్రభువా. ఆలస్యమైనదని అనుకొనవద్దు, కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్త కార్యములు జరిగించువాడను నేనే అని చెప్పిన మా తండ్రి నీ వద్దకు వచ్చామయ్యా. ఆలస్యమైనను తండ్రి అది నెరవేరదని అనుకునుకొండకుండానట్లుగా ప్రభువా అయా మనస్సును నెమ్మది కలిగించుకొని తండ్రి నిరీక్షణతో తండ్రి ఓపిక గలవారమై తండ్రి నీ యొద్దకు వస్తూ ఉండగా ప్రభువా అయా మా విజ్ఞాపనలు ఆలకించండి అయ్యా. మా అపరాధములు తండ్రి మా విజ్ఞాపనములు నీ యొద్దకు చేరకుండునట్లుగా ఉన్నవేమో తండ్రి. అడ్డుగోడగా ఉన్నటువంటి అపరాధములను దయతో క్షమించవా దేవా. 2024వ సంవత్సరంలో తండ్రి క్షమింపబడలేనటువంటి మా అపరాధములను తండ్రి అయా నాయన మీ యొద్దకు రానివ్వకుండా ఉన్నటువంటి అయా మాలో ఉన్న పాపస్థితిని తండ్రి నాయన నీ ప్రేమ చేతనే నీ కృప చేతనే ప్రభువా కరిగించు దేవుడవై ఉన్నావని ప్రభువా నీవు మాత్రమే మా పాపములకు పరిహారమును గల దేవుడవని ప్రభువా నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి. అయా ఇక్కడ విజ్ఞాపనలు చేయగా ప్రభువా నీవేర్పాటు చేసిన ఈ ప్రార్థనాశాలలో తండ్రి ఎన్నో ప్రార్థనలకు తండ్రి మీరు చెవియొగ్గి ఉన్నారయ్యా. నాయన మా హృదయ వాంఛలను తీర్చారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎందరో కన్నీరును తుడిచివేస్తావు తండ్రి. ఎన్నో రోగములను నాయన విడిపించిన దేవుడవు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన మా రోగములను మా రుగ్మతలను అయా మా బలహీనతలను ఎరిగిన దేవుడవు ప్రభువా అయా. ముందు నీ నీతిని నీ రాజ్యమును వెతకమన్నావు. ఆ తరువాత నీకు ఏది కావాలో ఏది అవసరమో నేను ఎరిగిన దేవుడను అని చెప్పిన నీ మాటను బట్టి ప్రభువా తండ్రి మాకున్న లోటులను ప్రక్కన పెట్టి తండ్రి మా అవసరతలను తండ్రి నీ వెరిగే ఉన్నావు కనుక తండ్రి అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి ప్రభువా అనేకుల కొరకు తండ్రి బంధింపబడి ఉన్న జనుల కొరకు ప్రార్థించడానికి ప్రభువా ప్రతి శనివారము ప్రభువా అయా మీరు ప్రార్థనాశాలగా సిద్ధపరిచిన ఈ రంగంపేట మండలమును ప్రేమించిన నాయన ఈ రంగంపేట గ్రామమును ప్రేమించి తండ్రి ఈ కొత్తూరు కాలనీలో ప్రభువా
ఈ శాలను మీరు ఏర్పాటు చేసినటువంటి దినము నుండి ప్రభా అయా నాయన 2022వ సంవత్సరము నాయనా ఇది ప్రార్థనాశాలగా, వైద్యశాలగా, దీనశాలగా, ఇదిగో నేను జ్ఞానమనిచ్చు పాఠశాలగా నీవు మార్చుకున్న దేవుడవు తండ్రి. అయా ప్రారంభించిన దినము నుండి ప్రభా ఈ దినము వరకు ప్రభా నీ దయను నాయన ఈ స్థలముపై ఉంచావు తండ్రి. అయా ప్రారంభించిన దినము నుండి ఈ సమయము వరకు నాయన నీ మాహూళ్యమైన హస్తమును తండ్రి ఈ ప్రాంగణము చుట్టూ ఉంచిన దేవ, నీ దేవదూతల ఘాటును నిలిపిన తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ స్థలములో ఏదీ కానప్పుడు తండ్రి నయా నీరు లేదని అడిగినప్పుడు తండ్రి నాయనా అయా ఒక అన్యుని హృదయాన్ని కరిగించుకుని తండ్రి నాయనా ధారాళమైనటువంటి నీటిని సమృద్ధినిచ్చిన గొప్ప దేవుడవయ్యా. ఇది కాదా నీవు ఈ పక్షముగా ఉన్నావని చెప్పడానికి తండ్రి సాక్ష్యమై లేదా తండ్రి ఎందరో కన్నులారా చూచి ప్రభా చెవులారా విని తండ్రి నీ మహిమను చూడలేని అంధత్వంలోనికి దిగజారిపోవచ్చు ఉన్నారు తండ్రి. అయ్యా రోడ్డు కావాలని అడిగినప్పుడు తండ్రి నీవు నాయనా 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 మట్టి అడ్డుకొనకుండా ప్రభా తండ్రి నాయనా నీటిలోని బురదలో నుండి రాకుండా తండ్రి అయ్యా నాయన వెంకటాపురం నుంచి వచ్చు జల్లు తండ్రి నాయన కన్నీరు విడిచినప్పుడు ప్రభా అయ్యా నాయన వారి కన్నీటిని తుడిచి తండ్రి వారి విజ్ఞాపనలు వినలేదా ప్రభా తండ్రి రోడ్డునిచ్చావు తండ్రి అనేక జనులకు తండ్రి నాయనా ఇదిగో ఈ స్థలము సరిపోలేదని ప్రభా అయ్యా బయట నాయనా నీవు తండ్రి షెడ్డును వేయించమని అడిగినప్పుడు తండ్రి నాయనా నీవు ధనమును ప్రభువా దానముగా కురిపించలేదా ప్రభువా తండ్రి నాయనా నీ సంఘములోని బిడ్డలు కాకపోయినప్పటికీ ప్రభువా తండ్రి నాయనా షెడ్ కట్టడానికి ప్రభువా నాయనా నీవు ప్రేరేపించుకుని ధనమును రప్పించుకుని తండ్రి షెడ్డును వేయించుకున్న గొప్ప దేవుడవు తండ్రి. అయా ఎన్నో నీ కార్యములు తండ్రి అయా నాయన కన్నులారా చూచి ప్రభా అయా నాయన నీవేర్పాటు చేసిన ఈ స్థలమును నాయన నిర్లక్ష్యము చేయించున్న ప్రభా అయా నీ సంఘ బిడ్డలను తండ్రి నీవు దయతో మన్నించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన లెవరును నాయన నీవు సరిచేసిన దేవుడు ఒక ప్రభువా తండ్రి అయ్యా నాయన ప్రభు ఎందరో బిడ్డలకు తండ్రి మందిరములోనికి ఈ నీ నివాస స్థలములోనికి రాకమునిపే తండ్రి కార్యము చేయించుకున్న గొప్ప దేవుడవు తండ్రి నాయనా నాయన నీ కార్యములు మరచిపోయి ప్రభు నీపైనే లేచువారిగా తండ్రి అయా ఇశ్రాయేలు జనులు నీకు లోబడనల్లని ప్రజలుగా తండ్రి నీ చిత్తమునకై ప్రభా అయా మోషేను బట్టి ప్రభువా అయా నీవు ఏర్పాటు చేసి నీవు నడిపించమని చెప్పిన నీ యాజకుని బట్టి తండ్రి నాయన అయా నీ ప్రవర్తన బట్టి తండ్రి నాయన ఇశ్రాయేలు జనులను కనికరించినట్లుగానే ప్రభువా నాయనా మా ప్రార్థనల ద్వారా తండ్రి నిన్ను నష్టపరచు వారిని తండ్రి నీ నామములకు అవమానము తెచ్చు వారిని బట్టి ప్రభువా అయా నీ దైవ కార్యములకు ఆటంకపరచు నీ సేవకులను సైతము తండ్రి నాయనా నీవు కను దృష్టి వచ్చిన వాడవై ఉన్నావని తెలియక తండ్రి అపరాధములు చేయించు ఉండగా తండ్రి నాయనా క్షమించమని ప్రార్థనలు చేయించు ఉండగా నీవు క్షమిస్తూ ఉన్న దేవుడవని ప్రభువా నమ్మి నిన్ను స్తుతించుచు ఉన్నాము తండ్రి. వారి అపరాధములు వారి ఎరిగినట్లుగా ప్రభువా తండ్రి నాయనా వారి మనస్సులను నీవు త్రిప్పుకొనమని అడుగుచూ ఉన్నాను దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ 2025వ సంవత్సరంలో తండ్రి అయ్యా నీ చిత్తమేమయ్యున్నదో ఈ స్థలముపై ప్రభువా ఈ ప్రాంగణము చుట్టూ ఉన్న జనులపైన అయ్యా నీ వెలుగును ప్రకాశింప చేయడానికి తండ్రి నాయనా మా ప్రార్థనలు నీ యొద్దకు చేరడానికి ఇకను సమయము ఉన్నదా తండ్రి
నాయనా మా ప్రార్థనలు అంగీకారములుగా లేకుండా ఉన్నవా ప్రభువా తండ్రి, మా అపరాధములు క్షమించవా తండ్రి, మా విజ్ఞాపనలకు చెవియొగ్గవా దేవా. నాయనా నశించిపోవచ్చు ఉన్నారయ్యా, అయా దినములు చెడ్డవైపోవచ్చు ఉన్నవి తండ్రి. అయా నాయనా చెప్పుకోలేని పేరు లేని రోగములు బయలుదేరొచ్చు ఉన్నవి అని నీ జీవగ్రంథములో తండ్రి నీ లేఖనములు వ్రాయించినట్లుగానే తండ్రి పేరు లేని వ్యాధులు ప్రబలించు ఉన్నవి తండ్రి. అయా నాయనా వృద్ధుల నుండి తండ్రి అయా చిన్న బిడ్డల వరకు సోకుతూ ఉన్నటువంటి వ్యాధులను తండ్రి నాయనా మా యొద్దకు రాకుండానట్లుగా ప్రభు లోకమంతటి మీదికి వచ్చి శ్రమ కంటే ముందుగా తండ్రి నాయన భయంకరమైన రోగములు తండ్రి, భయంకరమైన స్థితులు తండ్రి, కాల పరిమితి మారిపోవచ్చు ఉన్నది తండ్రి, కాలములోని స్థితులు మారిపోవచ్చు ఉన్నవి. ఇవి దుర్దినములు కాదా తండ్రి, నీ రాకడ గుర్తులు కాదా ప్రభువా. గ్రహించలేని వారి అందరూ ఉన్నారు తండ్రి. అయా నీ జీవ గ్రంథము తెలియని వారి ఎందరో ఉన్నారు తండ్రి, నీ వెలుగు తెలియని వారి ఎందరో ఉన్నారు ప్రభువా తండ్రి. తెలియపరచవా ప్రభువా. నాయనా మనుష్యులమైన మేము అంగలారుస్తూ ఉన్నాము కానీ తండ్రి నాయనా అయ్యా నీ మాట మాత్రము చేత తండ్రి నాయన నీ మాట మాత్రము సెలవీయగా తండ్రి లోకము తలక్రిందులగొచ్చు ఉన్నది ప్రభు. నీ మాట చేత నీ లోకము అయా తలక్రిందులకు కార్యములు జరగవలసి ఉన్నది కనుక తండ్రి అయా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీరు మాకు అప్పగించిన బాధ్యత, మీరు మాకు అప్పగించిన పని తండ్రి అనేకుల కొరకు ప్రార్థించమని తండ్రి నాయనా మంచముల మీద పడి ఉన్న రోగులను జ్ఞాపకము చేసుకునమని తండ్రి నాయన మూల మూలలలో తండ్రి నాయనా ఇంకిపోవచ్చు మురికి వాడలలో నలిగిపోవచ్చు ఉన్న జనులను తండ్రి లేవనెత్తుకోండి ప్రభు. నాయన రోగములతో మంచముల మీద పడి ఉన్న రోగులను నాయనా నీవు లేవనెత్తి తండ్రి ఈ స్థలములోనికి నడిపించుకో ప్రభు తండ్రి. నాయనా తండ్రి నాయనా నీ జీవ గ్రంథములో ప్రభు 38 సంవత్సరములు నిండి ఉన్నటువంటి నాయనా రోగిని బాగు చేస్తావు తండ్రి. ఊరి నుంచి వెలివేయబడిన కుష్టి రోగిని తండ్రి శుద్ధిగా చేసిన దేవుడవు ప్రభు తండ్రి. యవనస్తుడైనటువంటి సమాధిలో నాయన సేనా దయ్యము పట్టిన వాణిని తండ్రి అయ్యా నాయన కుటుంబంలో చేర్చిన ఆయన అయా కుటుంబీకులుగా మార్చుకున్న దేవుడవు తండ్రి. నీ కార్యములు వర్ణాతీతమై ఉన్నవి ప్రభు తండ్రి అయా నాయన నీ కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు తండ్రి. నాయన హృదయానికి గోచరము కానున్నవై ఉన్నవి తండ్రి. నాయన నరులు తండ్రి నాయన నీకు వ్యతిరేకులైపోవచ్చు ఉన్నారు తండ్రి. నీ స్వహస్తములతో చేసుకున్న నరుడు తండ్రి నాయన నీకు వ్యతిరేకులైపోవచ్చు ఉన్నారు తండ్రి. నీ మనస్సును ఆయాస పెట్టచ్చు ఉన్నారు తండ్రి. అయ్యా నీకు దూరముగా బ్రతుకుచ్చు తండ్రి. దుష్టుడు తండ్రి దగ్గరైపోవచ్చు ఉన్నానని తెలియక తండ్రి అయ్యా నాయన అయ్యా ఈ జీవితము శాశ్వతమైనది కాదని ప్రభువా అశాశ్వతమైనటువంటి ఆశలతో బ్రతుకుచ్చు ఉన్నారయ్యా. క్షణితమైనటువంటి ఆశను తీర్చుకోవడానికి ప్రభువా దుష్టుడిని వెంబడేస్తూ ఉన్నారని తండ్రి వారికి తెలియకనే ప్రభువా నాయన వాడి వశములో పడి బ్రతుకుచ్చు ఉన్న వారిని బట్టి తండ్రి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అయ్యా విడిపించవా తండ్రి, చెరలో నుండి నైనా తప్పించవా దేవా నాయనా. నీవు మాత్రమే తప్పించగలిగే దేవుడవు తండ్రి. మనుషులను ఆశ్రయించుట కంటే రాజులను నమ్ముట కంటే ప్రభువా తండ్రి నిన్ను ఆశ్రయించుట మేలని చెప్పావు కనుక తండ్రి ఎవరు నశించిపోవచ్చున్నారో తండ్రి అయ్యా నాయనా తెలియకనే ప్రభు సాతాను గాని వశములోనికి ఎవరు పడిపోవచ్చు ఉన్నారు తండ్రి. వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. జ్ఞానము లేని వారిని ఎన్నుకొని తండ్రి అయా నాయనా
అజ్ఞానులను ఎన్నుకొని తండ్రి జ్ఞానులను సిగ్గుపరుస్తానని చెప్పిన నీ లేఖనముల మాటలు నెరవేర్చుకున్న దేవుడవు తండ్రి. నాయనా తండ్రి, వెర్రి వారిని ఎన్నుకొని తండ్రి నాయన అయా ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా జ్ఞానులను నాయనా నీ ముందర నాయన నిలువబెట్టుకునే దేవుడవు తండ్రి నాయన. అలాగే ప్రభువా తండ్రి నాయనా బలహీనులను ఎన్నుకొని తండ్రి బలవంతులను కృంగచేయు దేవుడులని చెప్పిన తండ్రి ప్రభువా, బలహీనులైన వారిని ఎన్నుకున్నావు తండ్రి, జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నావు తండ్రి, అయా శక్తిహీనులని ఎన్నుకున్నావు తండ్రి, ధనము లేని వారిని ఎన్నుకున్న దేవుడవు తండ్రి. అయ్యా నాయన, దానికి సాక్షులయ్యున్న మేము తండ్రి, మేమే సాక్షులమై ఉండగా ప్రభువా, నీ కార్యములు బలమైన కార్యములు తండ్రి నీవెన్నో జరిగించిన దేవుడవు తండ్రి, బలవంతులను అయా నిలవబెట్టిన దేవుడవు ప్రభువా నీవు తండ్రి. నాయనా ఎన్నో సాక్ష్యములు తండ్రి మా బ్రతుకులలో తండ్రి నీవెన్నుకున్న దినము నుంచి తండ్రి, నీ ఏర్పాటులో ఉన్న దినము నుంచి ప్రభువా ఈ దినము వరకు తండ్రి ఈ నీ చిత్తమును జరిగించుకున్న విధమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాయనా, బలవంతులైన వారిని నాయన నీ ముందర నాయన దోషులై ఉన్నప్పుడు తండ్రి బలహీనులను తండ్రి నాయన నీ వేర్పాటులో ఉంచుకుని తండ్రి నీ దైవ కార్యములు జరిగించుకున్నటకు ప్రభువా తండ్రి నీ చిత్తములో తండ్రి అయా ఇదిగో ఈ శాలను ఏర్పాటు చేస్తావు తండ్రి నాయన. అడ్డులు ఆటంకములు ప్రభువా నాయన శ్రమ నాయన మేలాయనట్లుగా ప్రభువా తండ్రి వర్షము వచ్చి వెళ్ళిపోవునట్లుగానే తండ్రి శ్రమలు వచ్చి వెళ్ళిపోవును తండ్రి, శ్రమలు నాయన కలకాలము ఉండవు కానీ తండ్రి శ్రమను జయించిన వాడు ధన్యుడన్నావు. నేను లోకమును జయించాను, శ్రమలను జయించాను, మరణమును జయించాను, నన్ను వలెనైన నీవిచ్చి సమస్తమును జయించుట కంటే తండ్రి నాయన భాగ్యము లేని వారు ఎందరో ఉండగా తండ్రి నాయనా శ్రమలను సహితము జయించుటకు నీవిచ్చిన బలములు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ దైవ కార్యములు ఆగక కొనసాగించుకుని వాడవు తండ్రి, నీ చిత్తమును నెరవేర్చు వారి పక్షముగా నీవు నిలువబడే దేవుడు అని తండ్రి నాయన. ఇదిగో ప్రభువా నీ ఏర్పాటులో ఉన్న నాయన నీ దైవ కార్యములు ఆగక కొనసాగించమని అడుగుచూ ఉన్నాం. ఈ రంగంపేట మండలమును ప్రేమించి ఈ రంగంపేట శాల పక్షముగా నీవనేక కార్యములు జరిగించుకుని ఉన్నాం నాయన. ఈ రంగంపేట శాలను నాయన ఆనుకుని తండ్రి 3 మందిరాలను ఇచ్చావు తండ్రి నాయన. ఇది కాదా నాయన నేను ఉన్నాను అని నీవు చెప్పడానికి సాక్ష్యము తండ్రి నాయన. వినలేని వారు గురుడివారు వెర్రివారిగా నిలవబడిపోవచ్చు ఉన్నారు, ధనాపేక్షకులు తండ్రి, దోషణ భాషలు మాట్లాడువారు తండ్రి, దుష్టాలోచన కలిగిన వారిని తండ్రి నాయనా నీవు దూరపరుస్తూ ఉన్నావు. దూరపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకు ఇష్టముగా నీ జనులను ప్రభా నీవు దరికి రానివ్వనన్నావు తండ్రి. నీకు ఇష్టమైన వారిని తండ్రి, నీకు ఇష్టమైన జనులను మీరు నడిపించుకోమని అడుగుచూ ఉన్నాను అయ్యా. నీ దైవ కార్యములు ఆగక కొనసాగించుకో ప్రభువా తండ్రి. ఇదిగో తండ్రి ఈ 2025వ సంవత్సరంలో నీ చిత్తములు ఏమై ఉన్నాయో నీ ఉద్దేశ్యమును జరిగించుకో ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎన్నో కార్యములు తండ్రి ఆటంకపరిచిన దుష్టుడిని జయించడానికి తండ్రి సహాయం అందించు, ధనమును సమకూర్చు ప్రభా. రాకడ సువార్త సభలను అంత్యకాల వాస్తవాల సభలను తండ్రి జరగవలసి ఉన్నది ప్రభువా, జరిగించుకో తండ్రి. ఏ గ్రామంలో జరుగుట నీకు ఇష్టము. ఎందరు బిడ్డలు తండ్రి క్రైస్తవులమని చెప్పుకొనొచ్చు ప్రభా, నీవేర్పాటు చేసుకున్న నీ సేవకులమని చెప్పుకొనొచ్చు తండ్రి. ఎందరు నిన్ను గాయపరుస్తున్నారు, ఎందరు దైవ కార్యాలకి అడ్డుపడుతున్నారో ఆటంకపడుతున్నారో అయ్యా వారి స్థితిగతులను వారికి తెలియపరచు తండ్రి. మనుష్యులు తెలియపరచగా ఎవరి కన్నులు తెరవబడవు తండ్రి. నీవు మాట్లాడు తండ్రి. నానా సమయములలో నానా విధములుగా నానా
మాట్లాడు దేవుడునని చెప్పిన దేవుడవు తండ్రి. నీవు కళలలో మాట్లాడు తండ్రి, దర్శనములలో మాట్లాడు తండ్రి, ప్రవచించు తండ్రి. నాయన వారి అపరాధములు వారు తెలుసుకున్నట్లుగా తండ్రి, నాయన ముసుగు వేసుకున్న జనులు నిన్నెంత దుఃఖపరుస్తున్నారు, నీ పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుంటున్నట్లుగా ప్రభువా తండ్రి, అనేకులను ప్రభువా నాయన ఈ 2025 సంవత్సరంలో సాతానుగాడు వలలో నుండి నీవు వెదకి రక్షించుకోమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభువా నీవు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థనాశాలను బట్టి నాయన నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంగణము చుట్టూ ఉన్న జనులను నడిపించుకోండి తండ్రి. నాయన ఈ ప్రార్థనాశాలలో నీవెన్నో చిత్తములు, నీ ఉద్దేశములు బయలుపరిచావు తండ్రి, జరిగించుకున్న దేవుడవు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. 3 మందిరాలను దానముగా ఇచ్చావు, 4వ మందిరాన్ని ప్రభువా నాయనా నీవు నిర్మించుకుని ఉండగా తండ్రి, నీ చిత్తమును తండ్రి అంతకంతకు ప్రభా నీ ఆశీర్వాదములతో తండ్రి నాయనా ఈ స్థలముపై ఉంచమని అడుగుచూ ఉన్నాను దేవా. నాయనా కట్టబడుచున్నటువంటి మందిరపై నీ దృష్టి ఉంచు తండ్రి. నాయన ఎల్లమెల్లి గ్రామంలో బైబిల్ మిషనరీ ఎత్తి చూపించు ప్రభువా మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. జరుగుతున్నటువంటి కట్టడ పనుల విషయమై తండ్రి నాయనా నీ హస్తము నుంచి తండ్రి నాయనా పని చేసిన బిడ్డలకు నీవు తోడుగా ఉండు ప్రభువా తండ్రి. నిర్మాణము పనులు జరుగుచూ ఉండగా తండ్రి అయ్యో తండ్రి వారికి సహకారిగా ఉండు తండ్రి. నీ దేవదూతను నిలవబెట్టుకుని నాయనా పల్లకడియు మందిరమును ఎలాగన కట్టించుకున్నావో తండ్రి అలాగనే ప్రభా ఎల్లవెల్లిలో కూడా నీ మందిర నిర్మాణములు తండ్రి నీ కార్యములు జరిగించుకుని తండ్రి అయా ప్రతిష్ట దినమును బయలుపరుచుకో తండ్రి. అయా ధనము కావాలి ప్రభా, సమృద్ధినివ్వండి ప్రభా, ఆటంకపరచకుండా అడ్డులు లేకుండా తండ్రి. ఇదిగో మందిర పని అంతయు నిర్మాణం అంతయు తండ్రి జరుగునట్లుగా నీ తన సహాయమును అందించు ప్రభా. మేము నీ వైపే చేతులు చాపుతున్నాము తండ్రి. మనుష్యులను నాన్న మనుష్యుల వైపు సంఘముల వైపు మేము చేతులు చాపుటం లేదు తండ్రి. నాయనా నీ ఉద్దేశ్యము నీ చిత్తమును బయలుపరిచిన దేవుడవు, నీ కార్యములు నీవు జరిగించుకునే దేవుడవని నమ్మిన వారమైన మేము తండ్రి. అయ్యా నీ కార్యములు తండ్రి యెహోవా కార్యములు చేయగా ఆపగల నరుడు లేడు అని మీ లేఖనములలో మీరు వ్రాయించిన మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అది నీ కార్యము, నీ మందిరము తండ్రి, నీవే కట్టించుకో ప్రభా. నాయన కావలసినవన్నీ తండ్రి అక్కడ సమకూర్చు ప్రభా. నాయన కరెంటు వేయాలి తండ్రి, నాయన సమకూర్చు తండ్రి, నాయన కుళాయి వేయాలి తండ్రి, సమకూర్చు ప్రభువా నీకు వందనాలు. ఇదిగో తండ్రి బిడ్డలు నాయన మేస్త్రులు పని చేయించు ఉన్నారయ్యా. అయా పని చేయించిన బిడ్డలకు జ్ఞానమునివ్వండి తండ్రి, ఎలాగో కట్టాలో తండ్రి చురుకునివ్వండి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన మందిర పని కొరకు పరిచర్య చేస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకో నాయనా. నీ పని వారికై తండ్రి వాడుకో ప్రభువా వారిని తండ్రి, నీ సేవా నిమిత్తమై వాడుకో తండ్రి. నాయన పరిశుద్ధతతో నింపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బైబిల్ మిషన్ మందిరముకు ఎందరు బిడ్డలను నీవు సిద్ధపరుస్తున్నావో తండ్రి. నాయన మందిరములో నాయన ఎందరి గొర్రెలను నాయన స్థలములో కట్టడానికి తండ్రి నాయన నీ కను దృష్టిలో ఉన్నారు ప్రభా. ఈ దినము నుండి ప్రభా అయా మందిరములోనికి నాయన వారు వచ్చేటప్పుడు తండ్రి అయా బైబిల్ మిషన్ యొక్క తండ్రి మేత మేయడానికి ప్రభా నీ దృష్టిలో ఉంచుకో తండ్రి. నీ సహాయం అందించు ప్రభా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ సేవకుని నాయన నీ సిలువ చాటున మరుగుపరచుకోండి తండ్రి. కావలసిన వెళ్ళేయమండి, సహకారులు లేని వారు తండ్రి ప్రభా. అయా నాయన ధనము లేని వారము ప్రభా తండ్రి. అయా నాయన ఆలోచన నీదని ఎరిగిన వారు గనుక తండ్రి ప్రభా సమస్తం ఆలోచన నీతో వచ్చుకుని ప్రభా నీ సేవకునికి నేను తోడై ఉండమని అడుగుచు నాను దేవా. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అయా బలహీనులమో తండ్రి
బలపరచుకో ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. సామర్లకోట సంఘాన్ని దీవించు ప్రభు, ఆశీర్వదించు. ఇదిగో ఈ 2025వ సంవత్సరంలో తండ్రి నాయన సామర్లకోట మందిరములో ప్రభు శుక్రవారము తండ్రి కార్యము జరిగించాలని నాయన మీ తలంపు నాయన అయా మీ చిత్తమై ఉన్నది కనుక ప్రభు ఏ దినము నుండి నాయన దానిని నాయన మేము ప్రారంభించాలో ప్రభు అయా ప్రార్థనతో తండ్రి నాయన పరిస్థితులను మార్చుకోవడానికి ప్రభు తండ్రి ఆ చుట్టూ ఉన్న జనులు తండ్రి నశించిపోకుంటున్నట్లుగా ప్రభు ప్రార్థనలు చేయడానికి, యోచనలు చేయడానికి, అయా విజ్ఞాపన చేయడానికి, ప్రసవ వేదన కలిగిన ప్రార్థనలు నాయన మూలుగులతో కూడిన ప్రార్థనలు చేయడానికి ప్రభు తండ్రి మీరు ఆలోచింప చేసినటువంటి సమయమును సమకూర్చండి తండ్రి నాయన. ఏ దినము నుండి జరిగించాలో ప్రభు అయా చిత్తమును నాయన బయలుపరచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆ స్థలమును విశాలపరచండి అయ్యా. ఆ చుట్టూ ఉన్న స్థలములు తండ్రి అయా నాయన మీరు సిద్ధపరచండి ప్రభు. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపను వచ్చండి ప్రభు. సంఘమునకు తండ్రి నాయన మెలకువను కలిగించండి ప్రభు. బైబిల్ మిషన్ వారమని చెప్పుకును అయా జనులు తండ్రి అయా ప్రభు నశించిపోకుంటున్నట్లుగా తండ్రి బైబిల్ మిషను అయా గాలిలో వ్రాయించిన బైబిల్ మిషను తండ్రి అంగలార్చుటకే తండ్రి, ప్రార్థించుటకే ప్రభు తండ్రి అయా అనేకుల కొరకు తండ్రి నశించిపోవచ్చున్న వారి కొరకు ప్రార్థనలు చేయడానికి ప్రభు మీరు గాలిలో బైబిల్ మిషను వ్రాయించుకుని వృద్ధిని ద్వారా వృద్ధి చేసినటువంటి నాయనా ఈ బైబిల్ విషయంలో నాయన విత్తింపబడి ఉన్న బిడ్డలను తండ్రి వర్ధల్ల చేయండి అయ్యా. మెలకువను కలిగించండి తండ్రి, శక్తితో నింపండి ప్రభు. అనేకుల కొరకు ప్రార్థనలు చేయాలని తండ్రి అయా చురుకుదనము పుట్టించండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన సంఘాలలో తండ్రి నాయన హెబ్రీ స్త్రీ వంటి చురుకుదనమును పుట్టించు ప్రభు. నాయన నా కొరకు, మా కొరకు, నా కుటుంబం కొరకు అనుకునేవారు బైబిల్ మిషన్ వారు కాదు తండ్రి అయా. చెప్పుకునేవారు బైబిల్ మిషన్ వారు కాదు తండ్రి నాయన. అనేకుల కొరకు ప్రార్థనలు చేయువారే నాయనా నీ చిత్తములో సన్నిధి పరులుగా ఎంచుకున్న దేవుడవు తండ్రి నీవు తండ్రి నాయన. ఆనాడు సన్నిధి పరులుగా తండ్రి సన్నిధి అనగా తండ్రి నీ వద్దకు వచ్చి మోకరించి పొందుకున్నటే తండ్రి అనేకుల కొరకు తండ్రి నాయన నీవిచ్చు ఆశీర్వాదములు అందించుటే అని తండ్రి మా తండ్రి గారు తెలియపరిచినట్లుగా ప్రభువా తండ్రి సన్నిధి పరులైన ఆత్మలో నాయన మా మీదకి దించివేయండి ప్రభువా తండ్రి. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు పలకడి మందిరాన్ని విశాలపరచండి తండ్రి. వృద్ధులైనను పామరులైనను తండ్రి యాజకుని మాటకు లోబడడానికి తండ్రి, దైవ సేవకుని మాటకు లోబడడానికి ప్రభు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభు ఆయన పలకడి మందిరాన్ని ఆ చుట్టూ నశించిపోవచ్చున్న జనులు ప్రభు తండ్రి నాయన నశించిపోవచ్చున్న వారి కొరకు నాయన ప్రార్థనలు చేయడానికి తండ్రి పరిస్థితులను మార్చుకోవడానికి మీ సహాయం అందించు ప్రభు. మీ వందనాలు. దుష్టుడు చెలరేగుచూ ఉన్నాడు, అనేకులు మారుచూ ఉండగా తండ్రి మరలా దుష్టుడు నాయన ఆ గ్రామంలో చెలరేగుచూ ఉండగా ప్రభు తండ్రి చెలరేగుచున్న దుష్టుడిని ప్రభు నీ స్వాధీనం అందించుకో తండ్రి, నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి నాయన. ఏ నరుడును నశించిపోకుంటున్నట్లుగా తండ్రి నాయన తేజరిల్లినట్లుగా వెలుగును చూచినట్లుగా నాయన నీ ప్రకాశములు తండ్రి వాడిపై వచ్చమని అడుగుచూ ఉన్నాను. అలాగే ప్రభు తండ్రి ఈ శాలలో అనేకులు రావడానికి తండ్రి మీ చిత్తము నుంచండి, మీ దృష్టి నుంచండి ప్రభు నాయన. వెనకబడిపోయిన వారిని త్రోసివేసివేయబడిన వారిని ప్రభు నీవు మరలా చేర్చుకునే ప్రేమామైనవు తండ్రి మీరు తండ్రి. ఏ బిడ్డ నాయన క్షమించమని నీ వద్దకు వస్తుందో వారిని మాత్రము నీవు క్షమించు దేవుడు అయి ఉన్నావు కనుక తండ్రి అట్టి వారిని మీరు గుర్తించండి ప్రభు. ఆయన అలాంటి మనస్సును ఎవరు కలిగి ఉన్నారో వారిని నాయన ఈ స్థలంలోకి తోడుకుని రమ్మని అడుగుచూ ఉన్నాం. అలాగే తండ్రి నాయన వచ్చిన వారందరినీ నాయన
మీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆయన వచ్చిన అందరిపైన ప్రభు ఎవరికి ఏ అవసరమును బట్టి ఈ స్థలంలోనికి వచ్చారో తండ్రి నాయన, కుటుంబాలలో నెమ్మది లేని వారు ఉన్నారు, నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. జీవనోపాధి కొరకై తండ్రి బిడ్డలందరూ బిడ్డలు నాయన నీ వైపు చేతులు ఎత్తుతున్నారు. అంగలార్చడానికి ప్రార్థించుకుని మీ వద్దకు వచ్చి పొందుకోవడానికి వారికి సహాయం అందించమని అడుగుతున్నాం. అలాగే తండ్రి రాయవారం నుంచి వచ్చిన విజయ్ కుమార్ గారిని తండ్రి జ్ఞాపకం చేసుకో. వారి కుమారుడు తండ్రి విదేశాలకు వెళ్ళాలని ప్రభు తండ్రి నాయన ఆశపడుచు ఉండగా నీ చిత్తము బయలుపరచు తండ్రి, నీ కృపనొచ్చు తండ్రి. అలాగే తన కుమార్తెకు తండ్రి నాయన గర్భఫలము దయచేయి ప్రభు తండ్రి, నీ సాక్షులుగా వారిని వాడుకో తండ్రి. నాయన నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. కుమారుడు ప్రయాణం అంతట్లో మీరు తోడై ఉండండి నాయన తండ్రి. కోవైట్ వెళ్ళడానికి ప్రభు కుమారుడు ప్రయాణమై వెళ్ళొచ్చు ఉండగా నాయన సిద్ధపడుచు ఉండగా ప్రభు నీ చిత్తము బయలుపరచు తండ్రి, నీ ఇష్టాన్ని వారికి తెలియపరచు ప్రభు తండ్రి. కుమారుడు ఎక్కడ ఉంటే క్షేమతో తండ్రి నాయన వెళ్ళుట నీకు ఇష్టమైతే తండ్రి నాయన కుమారుడు పక్షముగా నాయన మీరుండి తండ్రి నాయన మీరే నాయన దేశాలకు తీసుకుని వెళ్ళి తండ్రి మరలా క్షేమకరముగా నాయన తన తండ్రి కుటుంబానికి చేర్చమని అడుగుచు ఉన్నాము తండ్రి. నాయన ఇదిగో మెడికల్ కావాలి తండ్రి, అలాగే ధనము కావాలి ప్రభు, పాస్పోర్ట్ కావాలి తండ్రి, అన్నీ మీ చిత్తములో సమకూర్చి తండ్రి ప్రార్థించుకొని ఉన్న కుమారుడి పక్షముగా మీరు కార్యము చేయమని అడుగుచూ ఉన్నాము. ఈ స్థలంలో ఎన్నో కార్యములు చేసిన దేవుడవు కనుక ప్రభు ఇదిగో ఆ బిడ్డల మనస్సులో ఉన్న కోరికలను నెరవేర్చమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. జరగవలసిన కార్యములన్నీ అయా వాక్యములో మీరు ఉండండి తండ్రి. ఆయన మా మధ్యకు వచ్చి తండ్రి మా హృదయాలకు ఏది అవసరమై ఉన్నదో తండ్రి అతి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మీరే మహిమను పొందమని ఈ నా ప్రార్థన ఆలకించమని ప్రభువును మీ రక్షకుడును అయినటువంటి యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలు వారించియున్నావు, అన్ని ప్రార్థనలు వారించియున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ జరిగిన ప్రార్థన దండం మీరు ఆలకించి ఉన్నారు. విజ్ఞాపన చేసే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రం తండ్రి. అనేకుల కొరకు మేము విజ్ఞాపన చేస్తుండగా మీరు నాయన కార్యం జరిగిస్తున్న తండ్రి మీకు వందనములు స్తోత్రం. ఇక్కడ జరగబోయే వాక్య ధ్యానము ఆయన విడబెట్టిన ధ్యానము విరుండి మీరు మాత్రమే ఘనతను మహిమను పొందుకోమని యేసువారి నామమున